జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాను పోటీ చేస్తున్న గాజువాకలో ఎన్నికల ప్రచార రోడ్ షో నిర్వహించారు. విశాఖ ఎంపీ అభ్యర్థి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో పాటు ఎన్నికల ప్రచారం చేశారు. 64 అంశాలతో కూడిన గాజువాక నియోజకవర్గ మేనిఫెస్టోను పవన్ విడుదల చేశారు. రాజకీయాల్లో మార్పు తెచ్చేందుకే ఎన్నికల బరిలో నిలిచినట్లు జనసేన అని తెలిపారు. సామాన్యుడు ఎలాంటి సమస్యలు లేకుండా బతకడమే తన లక్ష్యమన్న పవన్ కోట్లాది రూపాయల కంటే కోట్లాది మంది అభిమానమే తనకు ముఖ్యమన్నారు. ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకుని వేల కోట్లు పెట్టుబడులు పెట్టే పార్టీలు తెలుగుదేశం కానీ ఈ రోజున నా దగ్గర వేల కోట్లు వ్యక్తిగతంగా హీరోగా కోట్లు సంపాదించాం, కోట్లు వదులుకున్నాను, కోట్లు ట్యాక్సులు కట్టాను. కానీ ఒక రాజకీయ వ్యవస్థ నడిపేంత వేల కోట్లు నా దగ్గర లేవు. నా దగ్గర ఉన్నదల్లా మీకోసం చచ్చిపోయేంత పెట్టుబడి నా దగ్గర ఉంది. ఒక సామాన్యుడు బతకాలంటే ఎందుకు ఇంత కష్టపడాలి? నా చిన్నప్పటి నుంచి నాకున్న వేదన అదే. యాక్టర్ అవ్వాలని కోరుకోవాలా, నేను సూపర్ స్టార్ అవ్వాలని కోరుకోవాలా. నేను కోరుకునే సగటు మనిషి మామూలుగా బతికే పరిస్థితులు ఉంటాయా? రౌడీస్ అనే సంబంధం లేకుండా ఒక చదువుకోవాలంటే ఒక డిగ్రీ కాలేజీకి వెళ్ళి ఎవరి రికమెండేషన్ లేకుండా కాలేజీకి వెళ్ళగలిగే పరిస్థితి, ఎవరికి లంచాలు ఇవ్వకుండా నాకు వచ్చిన సర్టిఫికేట్ తెచ్చుకునే పరిస్థితి, ఇవి నేను కోరుకున్నాను. అంటే ఏమి చేయకుండా పెరగచ్చు, పేరు సంపాదించు, చచ్చిపోవచ్చు. నేను కోరుకుంది మీకోసం పనిచేసి చచ్చిపోవడం సిద్ధంగా ఉన్నాను. కానీ నేను ఒకటే నమ్ముతాను, పోరాటం చేస్తే పోయిదేం లేదో బానిస సంఖ్యలు తప్ప. మీరు ఉద్యోగాలు చేయాలి, ఉద్యమాలని పని కాదు. మీరు ఉద్యమాలు చేసే పరిస్థితులు రానివ్వడం. ఉద్యమాలు మేము చేస్తాం, అసెంబ్లీలో ఉద్యమాలు చేస్తాం. మీరు చేయవలసిన ఉద్యమాలు, మీరు బాగుండాలి మీ జీవితం. జీరో బడ్జెట్ తోటి రాజకీయాల్లోకి వచ్చాను. అందరూ అడుగుతారు కదా, రాజకీయాలంటే పెట్టి పుట్టాలి. ఏం జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో రాజకీయాలు చేయాలా, లేదా చంద్రబాబు గారి ఇంట్లో మిగతా చేయకూడదు? చూపెట్టాలి వాళ్ళకి కొత్త తరహా రాజకీయాలు. చదువుకున్న వాళ్ళు ఎంపీల దగ్గర 100 కోట్లు పెట్టుబడి పెట్టి 200 కోట్లు పెట్టుబడి పెడితే ఎంపీలు వచ్చి మనకి ఏం చేశారో తెలుసు. నేను ఒకటే అడిగాను, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఒకటే అడిగాను, నేను ఎంత డబ్బు పెట్టాలన్నారు. నాకు మీరు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను మీకు బీఫామ్ ఇచ్చేటప్పుడు నేను ఒకటే అడిగాను, మీరు ధైర్యంగా పోటీ చేయండి. అసలు ఒకసారి మీరు ఏం ఆలోచించకుండా అసలు ప్రజా సమస్యల మీద పోరాడండి. ఇది ఒక నిశ్శబ్ద విప్లవం. కత్తులు, తుపాకులు, రక్తపాతం లేని విప్లవం ఇది. ఓటు ద్వారా వచ్చే. ఇదిలా ఉంటే నరసాపురం జనసేన పార్లమెంట్